అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో కోపతాపాలు, ఆవేశాలు పెరిగే ఆస్కారం ఉన్నందున ప్రజలంతా సంయమనంతో మెలగాలని పండితులు సూచిస్తున్నారు. నవగ్రహ పూజలు, అభిషేకాలు జరిపించుకోవడం వలన శాంతి నెలకొంటుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి అందరము కోపాలను తగ్గించుకొని సంయమనంతో మెలుగుదాం. ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో ఆనందంగా గడుపుదాం. ఇప్పుడు మనం ఉగాది ఎలా ఏర్పడింది, ఉగాది పండుగ యొక్క విశేషాలను తెలుసుకుందామా? షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పండుగ ఎలా వచ్చిందో తెలుసుకుందామా? ఉగాది అంటే యుగానికి ఆది కాబట్టి ఈ పండుగకు ఉగాది అని పేరు వచ్చింది. తెలుగు మాసంలో మొదటిదైన చైత్రశుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది కాబట్టి ఈ పండుగను యుగాది అని, ఉగాది అని అంటారు. ఉగాది పండుగ చరిత్రను గనక మనం పరిశీలిస్తే, శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి తిరిగి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది పండుగ జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వచ్చిందని శాస్త్రవచనం. అలాగే చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన సంకేతంగా కూడా ఉగాది పండుగ జరపబడుతుందని అంటారు. వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగ ప్రధానంగా ప్రకృతికి సంకేతంగా నిలుస్తుంది. ఎందుకంటే దీనికి ముందుగా వచ్చేటువంటి శిశిర ఋతువులో చెట్లు ఆకులన్నింటినీ రాల్చేస్తాయి. ఆకులు రాలిపోయి మోడుగా మారిన చెట్లన్నీ వసంత ఋతువు రాకతో చిగుళ్ళు తొడిగి ప్రకృతి అంతా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ఇలాగ ప్రకృతి కాంత పరవశించేటువంటి వసంత ఋతువు ఆరంభ సమయంలో మనం జరుపుకునేటువంటి ఈ ఉగాది పండుగ విశిష్టత ఏమిటి, అసలు ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఉగాది పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. మామిడి తోరణాలు, పూలమాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించాలి. ఇక ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లం, వగరు కోసం అప్పుడే వస్తున్నటువంటి లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, ఉప్పు, చేదు కోసం లేత వేప పువ్వులు, కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇలా ఉగాది పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏమిటంటే, ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టసుఖాలను సమానంగా స్వీకరించగలిగేటువంటి స్థితప్రజ్ఞతను సాధించడమే ఈ పచ్చడి యొక్క అర్థం. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే కూడా వసంత ఋతువు ప్రారంభంలో వచ్చేటువంటి కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేప పువ్వు వేసి చేసినటువంటి ఉగాది పచ్చడి. కొత్తగా వేసిన మావి చిగురులు తిన్న కోయిల కమ్మని గానం వసంత ఋతువు ఆరంభాన్ని తెలుపుతుంది. ఇక దేవునికి పూజ చేసి నైవేద్యాలు సమర్పించి ముందుగా ఉగాది పచ్చడిని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలి. ఇక ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం కన్నుల పండుగగా జరుగుతుంది. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలో యుద్ధాలు వంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఇలాంటి సమాచారం అంతా కూడా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతుల వంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతాం. ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వల్ల కలిగేటువంటి బాధల నుండి మనం ఉపశమనం పొందగలుగుతాం. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు సాయంత్రం కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజున కవులను, పండితులను ప్రభుత్వం వారు తగు రీతిలో సత్కరిస్తారు. అలాగే తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఈరోజు ఉగాది కొలువును నిర్వహిస్తారు. ఇక అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. మనం ప్రతి పండుగ సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకోవాలో తెలియజేయాలి. అలాగే మన భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను భద్రంగా అందించాలి. మరోసారి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.